అన్నది మాత్రం అమెరికానే వాళ్ళది. పార్టీ పరంగా అధికారికంగా ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు, కానీ ఆయన అమెరికా వెళ్తున్నారు ఆరోగ్య పరీక్షల కోసం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. బట్ అక్కడి నుంచి అయితే ఏ ఫోటో లేదు, అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఇటలీ వెళ్ళారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కాబట్టి దాన్ని ఇక్కడ వీళ్ళు తప్పుగా ప్రచారం చేస్తుంది ఏంటంటే డబ్బులు మనీ లాండరింగ్ కోసం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అదైతే తప్పు ప్రచారం నాకు అనిపిస్తున్నది. అయితే లేకపోతే 5వ విడతలో 59.06%, 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాల్లో పోలింగ్, స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటి. బారాముల్లాలో రికార్డు స్థాయిలో 59%, 425 లోక్సభ స్థానాల్లో మిగిలిన ఎన్నికలు, మిగతా 115 స్థానాలకు మే 25 జూన్ 1 పోలింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సెల్ ఫోన్తో హై బీపీ, మొబైల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి అరగంట కంటే ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడే వాళ్ళు దుష్ప్రభావాలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయని యూరోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్లో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెడు అలవాట్లతో మెదడుకు చేటువంటి జీవనశైలి మార్పు, దురలవాట్లు కాకుండా పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు, బీపీ షుగర్ సమస్యల పట్ల నిర్లక్ష్యంతో తీవ్ర అనార్థాలు, మెదడు సంబంధిత వ్యాధులు బారిన యువత, మధ్య వయసు వారు, ఆరోగ్యశ్రీ కింద న్యూరో సర్జరీలో 2019-20లో 26,000 మందికి చికిత్స, 2023-24 నాటికి 40,000 కేసులు, 40,000 దాటిన కేసులు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. అయితే మూలాలు మర్చిపోకూడదు, విశ్రాంత సీజీఐ జస్టిస్ రమణ. విద్యార్థులు ఉన్నత చదువులు చదివినా మూలాలు మర్చిపోకూడదని విశ్రాంత సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమీపంలోని కేసానుపల్లిలో వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన హాజరయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేషనల్ ఫ్రాంచైజ్ అధిపతి సుభాష్ కలవ అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ మన భాషా సంస్కృతిని పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదేనన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, ఆంధ్ర